చల్లగా. అందరికీ నమస్కారం. పాడుతా తీయగా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ ఎపిసోడ్ 2కి స్వాగతం. పాడుతా తీయగా చల్లగా. నిన్నటి నుంచి పాడుతా తీయగాలో ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. నిన్న ముగ్గురు కంటెస్టెంట్స్ పర్ఫామ్ చేశారు, వాళ్ళ పేరెంట్స్కి డెడికేషన్స్ అర్పించారు. ఇవాళ మిగిలిన ముగ్గురు కంటెస్టెంట్స్ వాళ్ళ ఫాదర్ వివరాలు అండ్ వాళ్ళ డెడికేషన్స్ మనం ఇవాళ వినబోతున్నాము. సో ఈ వారం ఫాదర్స్ డే సాంగ్స్ అయినాక వచ్చే వారం మీరు పాడబోయే జానర్ ఎపిసోడ్ అయిన తర్వాత ఈ 12 మందిలో ఏ ఇద్దరికైతే లీస్ట్ మార్క్స్ ఉంటాయో వాళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. దాని తర్వాత 10 మంది మాత్రమే ఈ కాంపిటీషన్లో కంటిన్యూ అవుతుంటారు. అలా ఎలిమినేట్ అవ్వకుండా ఫైనల్స్ చేరుకొని ఫైనల్స్లో హైయెస్ట్ మార్క్స్ గెలుచున్న వాళ్ళే విజేతలు. వాళ్ళకి 20 లక్షల రూపాయలు గిఫ్ట్ ప్రైజ్గా అందజేయనున్నారు. అండ్ రన్నర్ అప్ కి 5 lakhs బహుమతిగా అందజేస్తారు. ఇవాల్టి ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి ప్రణీత. హాయ్ ప్రణీత. హలో సార్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ సార్. హౌ ఆర్ యూ? నువ్వు నాటీ గాలా లేకపోతే మళ్ళీ అందరూ శ్రీరామ్ చరణ్ లాగా చాలా గుడ్ బాయ్ బుద్ధిమంతురాలుగా? ఓ నువ్వు అసలు ఇక్కడ క్లాస్ లీడర్, ఎవరైనా తప్పు చేస్తే పిలిచి కమ్ టేక్ యూ టు ద ప్రిన్సిపల్స్ ఆఫీస్ అంటుంటుంటా ఇవిడ. అలా లేదు సార్. నువ్వు అమ్మ కూర్చియా డాడీ కూర్చియా? అందరూ అమ్మ కూర్చి అని అంటారు. అమ్మాయిలకు ఎప్పుడు మమ్మీతోనే కదా ఎప్పుడు కథలు ఎక్కువ ఉంటాయి. కథలు ఎక్కువ అమ్మతో, కానీ డాడీతో ఉన్న 1-2 చాలా స్పెషల్. వెరీ స్పెషల్ ఇన్సిడెంట్ ఏమైనా ఒకటి చెప్పగలవా? చాలా చిన్నదే, కాకపోతే నాకు అది చాలా మోస్ట్ ఫేవరెట్. ఒకసారి నేను అమ్మ నాన్న కలిసి ఒకసారి ఊటీ ట్రిప్కి వెళ్ళాము. ఆ రోజు ఓన్లీ నేను డాడీ కలిసి ఈవినింగ్ వాక్కి వెళ్ళామన్నమాట. అలాగా నేను 8th క్లాస్లో ఉన్నాను అప్పుడు. సో అప్పుడు ఊటీ చాక్లెట్స్ కొనుక్కొని అలా సరదాగా మాట్లాడుకుంటూ అవును ఊరికి అలా రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం. వరల్డ్ లైఫ్ లెసన్స్ నేర్పించారు ఆ రోజు. ఓకే, నాన్నగారి పేరు? పాలకోడేటి శ్రీనివాస్. శ్రీనివాస్ గారు. ఓకే, నువ్వు ఎంపిక చేసుకున్న పాట? నేను పాడబోయే పాట ఓ నాన్న నీ మనసే వెన్న. ఓ నాన్న నీ మనసే వెన్న. ఆల్ ది బెస్ట్. బాయ్. థ్యాంక్ యూ సార్.
పట్టింది నీ చేతిలోనా, పుట్టింది అమ్మ కడుపులోనైనా, పాలు పట్టింది నీ చేతిలోనా, ఊగింది ఉయ్యాలలోనైనా, ఊగింది ఉయ్యాలలోనైనా, నేను దాగింది నీ చల్లని ఒడిలోనా, చల్లని ఒడిలోనా. ఓ నాన్న నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న, ఓ నాన్న. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేని నాడు చేయి చాచనన్నావు. ఉన్ననాడు ఏమి దాచుకున్నావు, లేని నాడు చేయి చాచనన్నావు. నీ రాజగుణమే మా మూలధనము, నీ రాజగుణమే మా మూలధనము, నీవే మా పాలి దైవము. ఓ నాన్న నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా. ఓ నాన్న, ఓ నాన్న, ఓ నాన్న. జడ్జెస్ ఓవర్ టు యు. ప్రణీత, నమస్తే సార్. నమస్తే అమ్మా. రెండో చరణం మూడో చరణం ఎంత బాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సార్. పాట ఎంత గొప్పది నిజంగా. కొన్ని కోట్ల హృదయాలు వ్యక్తపరచలేని భావాన్ని, కొన్ని కోట్ల గొంతులు తెలియచేయలేని ప్రేమను ఒక పాట చెబుతుంది. ఈ పాట ఎన్నో కోట్ల గొంతుకల తరపున, ఎన్నో కోట్ల హృదయాల తరపున నువ్వు పాడావు అనిపిస్తుంది. చాలా బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. రెండో చరణం మూడో చరణం చాలా బాగా పాడావు. మెల్లిమెల్లిగా 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 వెళ్ళిపోతున్నావు. నువ్వు కూడా కార్తికేయ పక్కన నిలబడతావేమో. ప్రణీత, ఎస్ మ్యామ్. సెకండ్ చరణంలో ఊగింది ఉయ్యాలలోనైనా అదొక్కసారి పాడవు నా కోసం ప్లీజ్. ఊగింది ఉయ్యాలలోనైనా. ఆ టేక్ ఆఫ్ సంగతి ఎంత కష్టమో యాజ్ అ సింగర్ నాకు తెలుసు. బా, అదొక్కటి చాలు, ఆ లైన్ ఒక్కటి చాలు హౌ గుడ్ సింగర్ యు ఆర్ అని తెలియజేయడానికి. థ్యాంక్ యూ మ్యామ్. వండర్ఫుల్. ఎంత బాగుందో పాట, ఎంత బాగుందో, అసలు అర్థం ఎంత బాగుందో. మీ నాన్నగారు, అబ్బా మీరు ఎవ్రీ ఎపిసోడ్కి రండి ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. వీలైతే తప్పకుండా వస్తాం. కొంచెం ఉద్యోగ భారం, అదేనండి, ఇవాళ ఫ్రీ అయ్యాను. మీరు ఆ పనులన్నీ చూసుకొని వచ్చినప్పుడు ఆ పర్వన్నం తీసుకురా. అదే చెప్పండి. అదే అదే వాళ్ళకి పరవాన్నం పెడుతున్నారు, మీరు పస్తులు ఉన్నారో లేదో వాళ్ళకి మాత్రం పరవాన్నం పెడుతున్నారు. నేను అనుకున్న దానిలో 1% పెడుతున్నాను. అది పరమాణం అనుకుంటుంది. అది ఆమె సహృదయం, నేను నాదేం లేదల్లో. ఎంత సంస్కారం. అందరూ అమ్మ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, నాన్న గురించి తక్కువ మాట్లాడుతూ ఉంటారు. డైరెక్ట్ కనెక్షన్ బిడ్డకి ఎప్పుడైనా సరే అమ్మతోనే. అయితే నాన్నతో కనెక్షన్ ఏర్పడడానికిను, నాన్న గురించి ఇలా నిజంగా ఒక 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 ఇమోషనల్ బాండ్, ఒక ఇమోషనల్ మూమెంట్ క్రియేట్ అవ్వడానికి కూడా చాలా చాలా ప్రేమ వ్యక్తపరచాలి నాన్న. యాక్చువల్లీ అమ్మా నాన్నల్లో నాన్న కష్టమే ఎక్కువ ఉంటుంది బిడ్డతో కనెక్షన్ పొందే విషయంలో తప్పకుండా. అవును మ్యామ్. కదా. సో అటువంటి తండ్రులందరూ ఇక్కడ ఉన్నారు ఇవాళ. చాలా చాలా సంతోషంగా అనిపిస్తుందండి మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. థ్యాంక్ యూ మేడం. అండ్ ప్రణీత, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. థరలీ ఎంజాయ్డ్ నిజంగా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ప్రణీత, నీ వయసు ఎంతమ్మా? 25 సార్. 25. నువ్వు మిగతా సంచికల్లో ఏ పాట పాడినా 25 లాగే వినబడద్ది.
ఈ పర్టికులర్ సాంగ్ మాత్రం నువ్వు కావాలని ఎఫర్ట్ పెట్టి పాడావా, లేదా నువ్వు ఆ ఊటీలో ఆ 14 సంవత్సరాలు 13 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి వాయిస్ లాగా వినబడింది ఏంటి నాకు? అలా కావాలని అలా పాడావా, లేదా మామూలుగానే పాడావా? లేదు సార్, అంటే ఇప్పటిదాకా ప్రాపర్ మెలోడీ ఐ థింక్ ఇది ఫస్ట్ టైం పాడుతున్నాను నేను, సెకండ్ టైం మేబీ. ప్రాపర్ మెలోడీ పాడితే చిన్నపిల్ల వస్తుంది ఇది వాయిస్. అలా ఏం లేదు సార్, అంటే కానీ చక్కగా ముద్దుగా ఉంది, ఒక చిన్నపిల్ల పాడుతున్నట్టుగా ఉంది. ఆ పాటకి సముచితంగా ఉంది. ఆ పాటలో చెప్పిన విషయాలన్నింటి కూడా చక్కగా పాడావమ్మా. చాలా థ్యాంక్ యూ సార్. సునీత గారు చెప్పినట్టు ఏమంటారు ఆ పర్టికులర్ సంగతులను ఏదో అంటారు. మన ఊళ్ళో పివిఎన్ఎస్ రోహిత్ అని ఉన్నాడు, ఒక అబ్బాయి, తెలుసా నీకు? తెలుసు సార్. ఆ రోహిత్కి అవలీలగా పలుకుతుంటాయి అట్లాంటివి, అవును సార్. చాలా తక్కువ. బాలుగారు కూడా బాలుగారు, జానక్ గారు నాకు తెలిసిన వాళ్ళలో. సో ఆ సంగతులని అదొక ప్రత్యేకమైన దేవుడిచ్చిన వరం. కొంతమంది అంటారు అది ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అంటారు. నేను చాలాసార్లు ట్రై, నాకు రాదు అది, నేను కంప్లీట్గా జీరో ఆ విషయంలో. సో అదొక ఎక్స్ట్రా ఎసెట్ నీకు, గాడ్ గిఫ్ట్ అది నీకు. కొన్ని చోట్ల బాగా ఉపయోగపడే విద్య అది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చరణ్, పాలకోడేటి శ్రీనివాస్ గారిని ఆహ్వానిద్దాం. వెళ్ళి డాడీని తీసుకురా. మీ ఇద్దరిది ఎమోషనల్ బాండింగా లేకపోతే అల్లరి చిల్లరి బాండింగ్? ఎమోషనల్ బాండింగ్ సార్. ఎమోషనల్ బాండింగ్. డాడీ మీద ఎప్పుడైనా నీ కోపం వచ్చిందా? అంటే ఫ్రస్ట్రేషన్, అమ్మా ఎందుకు నాన్న ఇలా చేస్తున్నారు అని ఎప్పుడైనా? లేదు సార్, డాడీ ఇస్ ద మోస్ట్ పాజిటివ్ పర్సన్ ఐ హవ్ ఎవర్ సీన్. సో హీస్ వెరీ వెరీ ఆప్టమిస్టిక్ అండ్ హీస్ ఆల్వేస్ హ్యాపీ అండ్ వెరీ పాజిటివ్. ఐ అడ్మైర్ దట్. Permission, I would like to say a few things. ప్లీజ్ గో హెడ్ సార్, ఐ విల్ జస్ట్ స్టాండ్ బై. 1999 ఫిబ్రవరి 4 విశాఖపట్నం రాత్రి 9:55. నా కూతురుని ఫస్ట్ టైం నా చేతుల్లో తీసుకున్నప్పుడు ఎనీ మూమెంట్ ఐ కెన్ క్లోజ్ మై ఐస్ అండ్ రీథింక్ దోస్ మూమెంట్స్. ఆ రోజు నుంచి ఇవాళ వరకు మై ఎంటైర్ లైఫ్ హ్యాస్ బీన్ సిన్స్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎ సెలబ్రేషన్. వాళ్ళ ఫ్రెండ్స్కి ఆమె సెలబ్రిటీ ఏమో కానీ నాకు ఆమె సెలబ్రిటీయే ఎవ్రీ మూమెంట్ సార్. వాట్ మోర్ కెన్ ఐ ఫాదర్ వాంట్? ఈజ్ ఎ స్కూల్ టాపర్, కాలేజ్ టాపర్, పీజీ గోల్డ్ మెడలిస్ట్. ప్రతిరోజు నా నిత్య పూజలో కేవలం 3 నిమిషాలు సరస్వతి అమ్మకి స్తోత్రం చదివినందుకు ఆవిడ అనుగ్రహించి ఆమెనే పుట్టిందని నేను అనుకుంటున్నాను. జీవితం ధన్యమైపోయింది సార్. ఫాదర్కి ఉన్న సాఫ్టెస్ట్, ఐ థింక్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఎవ్రీ ఫాదర్ ఇయర్ విత్ యువర్ పర్మిషన్ గురువులందరికీ. ఫాదర్ ఈజ్ ద సాఫ్టెస్ట్ పర్సన్ ఫర్ హిస్ డాటర్ ఫర్ ఎవర్, అన్కండిషనలీ. She is the heroine in my life. She will be. I'm always proud of her. Every moment she has given me only happiness. నేనేం కష్టపడలేదండి ఆమె కోసం, నెవర్. ఇట్ హ్యాస్ బీన్ ఏ జాయ్ జాయ్ జాయ్. అన్లిమిటెడ్ అంటారు కదా, అన్లిమిటెడ్ అండ్ అన్కండిషనల్ జాయ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా కష్టపడ్డారు సార్ నన్ను డాడీ స్టేజ్ చేయడానికి. ఆయన అలాగే అంటారు, దట్ ఇస్ హిస్ హ్యూమిలిటీ అంతే. హ్యాపీనెస్ ఆల్ ద వే. Tears are just welling up in my eyes. Sorry, I can't speak more. Thank you, sir, with your permission. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ. ఈ విషయంలో నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. పాలకోడేటి శ్రీనివాస్ గారితో నేను విభేదిస్తూనే ఏకీపిస్తాను. ఎందుకంటే ఎనీ ఫాదర్కి తన కూతురు అంటే అన్కండిషనల్ లవ్ ఉంటుంది, అన్కండిషనల్ ఫర్ ఎవర్ అన్నది అది అదృష్టం. అది అంతేగాని అది బై డిఫాల్ట్ ఫ్యాక్ట్ కాదు. దానికి ఒక కండిషన్ ఉంది. ప్రాథమిక ప్రిన్సిపల్స్ కొన్ని ఉంటాయి. అంటే కులమత వివక్ష, లేదా అన్యాయంగానే సరే అక్రమంగానే సరే డబ్బు సంపాదించాలనే దృక్పథం, వర్ణ వివక్ష, తర్వాత ఇంకా కొన్ని ప్రాథమికమైనటువంటి జాడ్యాలు సమాజంలో ఏవైతే ఉన్నాయో అవి లేని వాళ్ళకి మాత్రమే ఆయన చెప్పింది వర్తిస్తుంది. ఐ విష్ ఓన్లీ హ్యాపీనెస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. మీ నాన్నగారిని నువ్వు ఎంత బాగా చూసుకుంటావు అనేది తెలుస్తున్నది. ఇంతవరకు ఆయన చూసుకున్నారు. సో నీకు ఎలాగో పెళ్ళైనా కూడా నువ్వు నాన్నగారిని ఎలా చూసుకుంటున్నావు అన్న సంగతి బాగా తెలుస్తున్నది. ఐ విష్ యూ ఓన్లీ బెస్ట్ అండ్ ఓన్లీ హ్యాపీనెస్ ఇన్ ఆల్ యువర్ లైఫ్స్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్ డన్. నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గాయత్రి దేవి. నాన్నగారి పేరు? రేటూరి సాయి మనోహర్ గారు సార్. సాయి మనోహర్ గారు ఏం చేస్తుంటారు? నాన్నది ఫుట్వేర్ బిజినెస్ ఉంది సార్, ఓన్ షాప్ ఉంది.
బాగా బాగా జరుగుతున్నదా? ఎస్ సార్. ఏం పాట ఎంపిక చేసుకున్నావు నాన్నగారి గురించి? నేను దేవిపుత్రుడు సినిమా నుంచి ఆకాశంలోని చందమామని. మణి శర్మ గారి మ్యూజిక్. ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంబరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే నలలో 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 నింగిలో నీలమంతా ఉంగరం చేసిస్తా ఊరేగిస్తా సాగరం పొంగులన్నీ గవ్వల గౌను చేస్తా గారం చేస్తా తెల్లని ఏనుగుపై నా పాపను ఎక్కిస్తా చిలకలు హంసలని ఆడిందుకు రప్పిస్తా హరివిల్లే కాగా ఉయ్యాలలే కోయిలలే పాడే నా చోలలే బొమ్మలుగా మారే ఆ చుక్కలే దిష్టంత తీసే నలు దిక్కులే పాపలో అందమంతా బ్రహ్మకే అందనంతా ఎంతో వింత అమ్మలో ప్రేమ అంతా నాన్నలో టీవీ అంతా వచ్చేనంట తీయని నవ్వేమో దివి తారల వెలుగంట కమ్మని పిలుపేమో ఈ అమ్మకు పులకింత అడుగేసి తీసే హంస జోడి కులుకుల్లో తానే కూచిపూడి చిరునవ్వులోన శ్రీరమణి మారాము చేసే బాలమణి ఆకాశంలోని చందమామ బంగారు పాపై వచ్చినమ్మా సాగరమాయే సంపరమే స్వాగతమాయే సంతసమే నాలోని ప్రేమ ప్రతిరూపమే ఈ ఇంట తానే సిరిదీపమే ఎన్ని టైం సిగ్నేచర్స్ ఉన్నాయి ఈ పాటలో? ఎలా గుర్తుపెట్టుకున్నావు? ఏదో బండ గుర్తు ఏంటి దాంట్లో ఆ చరణంలో? 7
ఉంది, 7 ఉంది. 7 ఆ, ఉంది, తర్వాత ఉంది. 8 స్టార్ట్ అయ్యేటప్పుడు 7 7 తర్వాత కాకుండా 8 వస్తుంది. 8 లాగా కౌంట్ చేసుకుంటూ అలా పాడాను సార్. మొత్తం సాంగ్ చరణం నుంచి. చరణంలో హాఫ్ వరకు అవును. అలా 2, 4 కౌంట్ చేసుకొని తర్వాత మళ్ళీ 7కి 7, 8 లాగా. అడిగినందుకు సారీ. జడ్జెస్ ఓవర్ టు యూ శరణ్, సార్. అడిగినందుకు సార్ కాదు, తెలిసి అడిగినందుకు సారీ. గాయత్రి సార్ చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాటను ఇంత అద్భుతంగా స్వరపరిచిన మణిశర్మ గారికి, ఇంత అద్భుతంగా అసలు ఆ బాణీకి ఎన్ని మంచి భావాలు, నింగిలో నీలాని ఉంగరం చేసివ్వడం, సాగరంలోని పొంగులను గవ్వల గౌను చేసివ్వడం, అట్లాగే బొమ్మలను, ఆ చుక్కలన్నీ బొమ్మలు, దిష్టంతా తీసే నలుదిక్కులే అని చెప్పడం, అది పరాకాష్ట. ఇన్ని అద్భుతమైన భావాలు పలికించిన జొన్నవిత్తల గారికి, ఈ పాటను ఎంతో అత్యద్భుతంగా ఆలపించిన బాలు గారికి, చిత్ర గారికి అందరికీ అభినందనలు. ఆ నలుగురి అభినందనలను మూటగట్టి అవి నీకు ఇచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అసలు రెండో చరణం అయితే ఎంత బాగా పాడావో. నా కీరవాణి గారి స్వరపరిచిన పాటల్లో, ఆల్బమ్స్లో నాకు చాలా ఎక్కువ ఇష్టమైన ఆల్బమ్ ఏంటో తెలుసా? దేవరాగం. దేవరాగం నాకు చాలా ఇష్టం. ఆ పాటలు ఏంటో ఏదో ఒక మైకము, మాయా, మహిమ ఏదో ఉంటుంది దాంట్లో. ఆ పాటలు చాలా ఇష్టం. అట్లాగా ఆ దేవరాగం ఎందుకు గుర్తొచ్చిందంటే, రెండో చరణం నువ్వు పాడుతున్నప్పుడు నీది దేవరాగంలాగా వినిపించింది నాకు, అందుకోసం గుర్తొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. గాయత్రి, చాలా బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఏ పాట పాడినా అది నీ పాట చేసుకొని ఇంకా ఒరిజినల్గా ఎవరు పాడతారో మర్చిపోయేంత బాగా పాడడం నీకు అలవాటైపోయింది. అయితే ఇవాళ ఈ పాట నాకు చాలా ఇష్టం. బేసిక్గా నువ్వు ప్రతి చోట గమక వచ్చినప్పుడల్లా తారీ తారే, అది ఎందుకో కష్టపడుతున్నావు. తారే తారే తారీ తారే తారీ, ఫ్రీగా రావట్లేదు ఎందుకు? ఏమో మ్యామ్. పాపలో అందమంతా బ్రహ్మకి అందనంతా, ఎంతో వింత తీయని నవ్వేమో దివి తారల వెలుగంట, కమ్మని పిలుపేమో. నువ్వు డైనమిక్స్ మిస్ అయ్యావు కొన్ని చోట్ల. ఓకే మ్యామ్. ఒక్కొక్కసారి మనం పాడుతా తీగ లాంటి రియాలిటీ షోల్లో రియల్గా నిజాలు మాట్లాడుకుంటే బాగుంటుంది సునీత. ఏంటంటే నీకు ఈ పాట బాగా నచ్చింది, ఆ అమ్మాయి పెర్ఫామ్ చేస్తుండగా నువ్వు ఎంజాయ్ చేయడం నేను చూశాను, కళ్ళారా చూశాను పక్కనే ఉండి. సో ఇది నీకు బాగా నచ్చి నువ్వు కూడా హాయిగా ఒకసారి పాడుకోవాలనిపించింది. ఆ పాడుకోవాలనిపించిన వంక కోసం ఏదో లేని ఒక వెంట్రుక వాసి తప్పు పట్టుకుని ఇలా పాడాలి కదా అని నువ్వు పాడడం. మేము అనలేకపోయాం, మీరు అనేసారు సార్. ఇలాగే ఏడిపించారు సార్ ఇన్ని సీజన్స్. కానీ కాదు సార్, నిజంగానే కొంచెం కష్టపడ్డట్టు అనిపించింది సార్ గమక. కొంచెం కష్టపడినట్టు అనిపించిందని మళ్ళీ నువ్వు వినిపించడం. లేదు సార్ అవసరం. నీ వాయిస్ చాలా మంచి వాయిస్ అని, నీ వాయిస్ చాలా తేనె లాంటిదని మేము అందరూ ఒప్పుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి పాట పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈరోజు లేదు ప్రాస, తండ్రిపైనే ధ్యాస. బా, గాయత్రి, సార్. ఈ పాట నువ్వు పాడుతున్నంతసేపు నేను ఇక్కడ చూసాను క్రెడిట్స్ అని చూస్తే ఈ పాట రాసింది జొన్నవిత్తులు గారు అని ఉంది ఇక్కడ. సో నాకు ఎప్పుడైతే చూశాను, నాకు జొన్నవిత్తులు గారి ఇంటికి వెళ్ళాను నేను. 2 అమ్మాయిలు చక్కగా పాడతారు, వాళ్ళు గుర్తొచ్చారు. ఆ తర్వాత నేను అలాగే మైండ్ చంద్రబోస్ గారి మీదకి వెళ్ళింది. అమృతవర్షిణి ఆ అమ్మాయి కూడా చక్కగా పాడద్ది. ఇక శ్రేయ, సునీత వాళ్ళ అమ్మాయి, తనతో నేను పాట కూడా పాడించాను. ఆ అమ్మాయి కూడా చాలా చక్కగా పాడుతుంది, కాకపోతే కొంచెం వెస్ట్రన్ ఓరియంటెడ్. ఇట్లాగ అందరూ గుర్తొస్తూ ఉండగా మణిశర్మ గారు గుర్తొచ్చారు. అరే మణిశర్మకి అమ్మాయిలు లేరే అని చెప్పి నేను అనుకుంటుండగా టక్కని కవివాక్కులో సాగరమాయే సంబరమే అని కనబడింది. సాగర్ అంటే వాళ్ళ అబ్బాయి అయినా అమ్మాయినా ఒకడే. సో వాడు చిన్నప్పుడు పియానో మీద వాయిస్తుంటే ఎవడి ఉడతా అని అనేవాడిని. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, ఎరా బాగా ప్రాక్టీస్ చేయి అనేవాడిని. వాడికి ఉడతా అని పేరు పెట్టాను నేను. సో నువ్వు తెలుసు, సాగర్ కూడా మంచి ప్రయోజకుడు అయ్యాడు. సో ప్రయోజకులు అయినప్పుడు కొడుకులు పుత్రోత్సాహం అంటారుగా, అది అమ్మాయిల స్పెషల్ ఏంటంటే వాళ్ళు ప్రయోజకులు అవ్వాలని అనుకోడు. అమ్మాయి పుట్టడంతోనే ప్రయోజకులుగా పుట్టినట్టే. అందుకనే ఆయన ఏం రాశారు, బంగారు పాపయ్య వచ్చానమ్మా
అన్నారు. ఈ ఇంట తానే సిరిదీపమే. సో ఆ కూతురు పుట్టుక మాత్రం బర్త్ ఇట్ సెల్ఫ్ అది ఒక అదృష్టం లాంటిది. కాబట్టి ఆ అమ్మాయి ప్రయోజకురాలైతే ఇంక మరి బోనస్ అనమాట. సో నువ్వు ప్రయోజకురాలు అయ్యావు. సో ఆయన గర్వపడుతూ ఉంటారు. సో నువ్వు పిలుస్తావు మరి. ఎస్ సార్. సార్ అంటే మా చెల్లి తీసుకొని వస్తుంది మా నాన్నగారిని. ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. ఉన్నారు సార్. కాకపోతే మా నాన్నకి యాప్ట్గా ఉండేటటువంటి ఒక పాట పాడి వినిపిద్దాం అనుకుంటున్నా. అప్పుడు మా నాన్న వస్తారు. అప్పుడు ఈ ప్రోగ్రామ్ నీదే, నువ్వు ఇక్కడికి వస్తే నేను అంటే మా మాట్లాడేది నాన్నగారు పాడరు సార్, అందుకని మా నాన్నగారి బదులు నేనే పాడదాం. కానీ మా నాన్న జేమ్స్ బాండ్, తనదంత పాత ట్రెండ్. మా నాన్న జేమ్స్ బాండ్, తనదంత పాత ట్రెండ్. 24 గంటలు చదువని ప్రాణం తీస్తూ ఉంటాడు. పాకెట్ మనీ ఇచ్చేప్పుడు ఫేసు అదో టైపులో పెడతారు. టీవీ చూడొద్దంటారు, మూవీకి వెళ్ళొద్దంటారు, పొద్దున లెమ్మని తిడతారు, పద్ధతులెన్నో చెబుతారు. ఏదో పాపం పోనీ అంటూ వదిలేయరు. మా నాన్న జేమ్స్ బాండ్, తనదంత పాత ట్రెండ్. మా నాన్న జేమ్స్ బాండ్, తనదంత పాత ట్రెండ్. ఎగ్జాక్ట్గా ప్రతి లిరిక్ మా నాన్నకు సెట్ అవుతుంది. ఎవరు సార్. రాసింది? చంద్రబోస్ గారే రాశారు గాయత్రి, సార్. నాది కూడా పాత ట్రెండు, నేను కూడా జేమ్స్ బాండు. సో మీకు ఇంట్లోనే కాదు, ఇక్కడ కూడా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని నువ్వు కొంచెం దానికి తగ్గట్టు పాటలు పాడాలని నేను మిగతా సంచికలకి ఇది సూచన. ఓకే సార్. ఇక్కడ ఎలాగో అల్లరి అన్నది మాకు తెలుసు, ఇంట్లో కూడా బాగా అల్లరేగా. ముందుగా నేను ఈ వేదికకి కానీ రావటం అనేది మొట్టమొదటిసారి. అంటే ఇన్ని సంవత్సరాల్లో గాయత్రి ఎన్నో కాంపిటీషన్స్కి వెళ్ళింది, కానీ నేను ఏనాడు ఏ స్టేజ్ మీదకి వచ్చి ఎప్పుడు ఏ విధమైనటువంటి మాట్లాడింది లేదు, మైకు పట్టుకుంది లేదు. ఈ రోజునే తొలిసారిగా మైకు పట్టుకున్నా, అది కూడా పాడుతా తీగ ఈటీవీ వాళ్ళ ప్రోగ్రాంలో. అందువల్ల వారికి, వారి మేనేజ్మెంట్ వారికి, అక్కడ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి అందరికీ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. ధన్యవాదాలు. మీ అమ్మాయికి తర్వాత చెప్తా, ఇంటికి రా చెప్తా. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం, ఇంట్లో కూడా అల్లరేనా? నేను ఉన్నంత వరకు పర్ఫెక్ట్గానే ఉంటుంది. పర్ఫెక్ట్ అంటే ఏంటి డాడీ? తను ఇప్పుడు మీకు పాట రూపంలో వినిపించింది కదా, అదే అన్నమాట పద్ధతి. అట్లా అలాగుంటుంది. ఉంటుంది. పసుపు కుంకుమ అంతా డాడీ అట్లా వెళ్ళిపోయారు అని తెలియగానే ఇంకా వాళ్ళ అమ్మ చూసుకుంటుంది మొత్తం. అట్లా తన గురించి అది. అంటే డాడీ అంటే భయం లేదు నీకు? భయం ఉంది సార్, భక్తితో కూడిన భయం. మీరే చెప్పండి. అమ్మ అంటే భయమా లేదా? లేదు సార్, అంటే ఇద్దరు భయమే కొంచెం. అంటే అమ్మ చిన్నప్పటి నుంచి నాన్న వస్తున్నారు లేకపోతే అట్లా చెప్పడం వల్ల కొంచెం ఎక్కువ భయం నాన్న. తనకు మైకి ఇప్పుడు ఇంత అల్లరి మీ అక్క చేస్తుంది, నువ్వు క్వైట్ కదా? బయటకు వైట్గా ఉంటాను సార్, ఇంట్లో కాస్త అక్క కన్నా గొడవ ఇంట్లో ఎక్కువగా చేస్తాను సార్. నాన్నగారు, ముగ్గురు ఆడవాళ్ళతో మీరు ఇంట్లో ఎందుకు ఉండటం లేదని నాకు అర్థమైంది. అర్థమైంది కదా సార్. మీరు బిజినెస్ స్టార్ట్ చేసి నేను కొట్లో కూర్చుంటాను హాయిగా, మీరు ఏదో ఒకటి చేసుకోండి ఇంట్లో అని. ప్రతి మనిషికి ఎక్కడో చోట ప్రశాంత్ అనేది ఉంటుంది. ఇంతవరకు నాన్నగారికి నువ్వు చెప్పని విషయం ఒకటి. నేను ఇప్పటి వరకు అచీవ్ చేసింది ఏదన్నా ఉంది అంటే అది ఇవాళే. నువ్వు ఫైనల్స్ గెలిచినప్పుడు నాన్నగారు రాలేదా? వచ్చారు సార్, కానీ నాన్నగారు స్టేజ్ మీదకి వచ్చి ఇలాగా నా పక్కన నుంచుని ఉన్నారు ఇవాళ రోజున. సో ఇదే నా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అని నేను ఫీల్ అవుతున్నాను సార్. అసలు ఎప్పుడు పొగడరు సార్, మాట వరుసకు కూడా అసలు ఎప్పుడు పాట బాగుందని కానీ ఏమీ చెప్పరు అనమాట. ఫైనల్స్ గెలిచినప్పుడు ఏమన్నారు? ఏమనలేదు, కంగ్రాచులేషన్స్ అన్నారు అంతే సార్, ఇంకేం చెప్పలేదు. దానిపైన ఏం కావాలి? ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి అన్నారు. అంటే నేనేం చెప్తానంటే, గాయత్రికి మొదటి నుంచి కూడా కాంపిటీషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత తను నాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందో థర్డ్ ప్రైజ్ అని వచ్చింది చెప్తుంది. నేను తను ఒకటే అడుగుతా, నాన్న నువ్వు పాడినటువంటి పాటలో ఎన్ని తప్పులు నువ్వు పాడావు, నువ్వెన్ని తెలుసుకున్నావు? అదే నా ఫస్ట్ ప్రశ్న. అది అవును సార్, ఇప్పటికీ ఈ రోజుకి కూడా నేను అదే అడుగుతాను. అంటే నేను కొంచెం స్టడీస్లో అంటే 10th వరకు బాగా చదివాను సార్, తర్వాత కొంచెం పూరయ్యాను. ఎప్పుడు కూడా నన్ను అరిచిందే లేదు సార్. మా నాన్న ఒకటే చెప్పేవాళ్ళు, అంటే కాంపిటీషన్కి వెళ్ళినా లేకపోతే ఎగ్జామ్స్లో మార్క్స్ తక్కువ వచ్చినా సరిగా రాకపోయినా కూడా
నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేకపోతే ఫస్ట్ ప్రైజ్ వచ్చిందా అనేది కాదు, నీకు ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నావు అనేది Knowledge ఇంపార్టెంట్. ఎంత నాలెడ్జ్ని సంపాదించుకున్నావు అనేది ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు సార్. మనోహర్ గారు, మీది బిజినెస్ కదండి. అవును సార్. చాలామంది సినిమా యాక్టర్లు మీరు యాక్టర్ కాకపోతే ఏమై ఉండేవాళ్ళు అంటే వాళ్ళు డాక్టర్ అని చెప్తుంటారు. అది మన చిన్నప్పటి నుంచి మీరు అన్నారుగా, మీరు బిజినెస్ కాకపోతే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయి ఉండేవాళ్ళేమో. ఎంత ట్యాక్స్ కట్టినా ఏంటి ఇంకా ఏదో కట్టలేదు అంటే రియల్గా యాక్చువల్గా మనిషి ఎంత కట్టాలో అంత కట్టాల్సిందేనండి నిక్కచ్చిగా జీవితంలో. అది మన ఆయన. మీ బాధ నాకు అర్థమవుతుంది సార్. గాయత్రి అస్సలు మాట్లాడనివ్వద్దు. నెంబర్ 1, వాళ్ళ అమ్మగారి గురించి మాకు చాలా తక్కువ తెలుసు. మీ చిన్న కూతురు అయితే గాయత్రికి మించింది అని తనే చెప్తోంది. మీకు అసలు మాట్లాడే అవకాశం లేక పాపం మీరు మాటలు మర్చిపోయారు. లేదండి, తన సబ్జెక్ట్ వేరండి అసలు. అట్లా అది ఎలా ఆయనతో మాట్లాడి అవును కరెక్ట్ అని చెప్పరు ఆయన. గాయత్రి, మీ నాన్నగారికి పాటలు రావని ఎవరు చెప్పారు? పాడిందే పాట కింద పాడుతున్నారు ప్రతిదీ. సార్ ఎప్పుడు అంటారు సార్, నువ్వు పాడింది నాకు అర్థమైన రోజు నువ్వు బాగా పాడినట్టు అని అంటారు సార్. మరి నేను వాళ్ళు పాడిన పాట మీకు అర్థమైంది నాన్న? మీరు వచ్చేటప్పుడు పాడాను కదా, అది చాలా అర్థమైంది. ఈ వేదిక నుంచి చెబుతున్నాను, గాయత్రి బాగా పాడింది, కాకపోతే ఇంకా బాగా పాడాలి. నాకు తెలిసినంత వరకు గాయత్రి 19th సిరీస్లో ఆ అనే అక్షరాన్ని నేర్చుకుంది. ఈ సిరీస్లో రెండో ఆ నేర్చుకుంటోంది. ఇంకా చాలా నేర్చుకోవాలి తన జీవితంలో. అట్లా నేర్చుకోవాలని తపన ఉన్నప్పుడే పైకి ఎదగలుగుతాము. తను నేర్చుకొని తనలాంటి వాళ్ళని ఓ 10 మందిని ఇది చేయగలిగితే కనుక అంతమించిన సంతోషం ఇంకోట్లేదు. గాయత్రి రా క్షా వరకు వచ్చేసరికి ఏం జరుగుతుందో ఎవరు ఉంటారు? అంటే అట్లాగా సార్, తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా సార్, నెక్స్ట్ జనరేషన్కి తను చెప్పగలుగుతుంది కదా. ఈ అల్లరి చిన్నమ్మాయికి నేర్పించకుండా ఉంటే సరే. సంగీతం నేర్పిస్తున్నావు, ఈ అల్లరి నేర్పిస్తున్నావు. లేదు సార్, వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే నేర్చుకోమని మిమ్మల్ని అడగలేదు అంకుల్ నేను. అన్నీ నేర్పిస్తాను సార్. ఏమండి, మీ పర్మిషన్తో నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని. మనోహర్ గారు, వీళ్ళకి నేను ఈటీవీ తరఫున స్పాన్సర్ తరఫు నుంచి 2 ప్రైజులు ప్రకటిస్తే నేను 3, 4, 5 ఇంకొక 3 ప్రైజులు నేను ఇంట్రడ్యూస్ చేశాను నా తరఫు నుంచి. అందులో ఒకటి ఏంటంటే, ఆఖరిది 5వ ప్లేస్ వచ్చిన వాళ్ళకి నా బ్యాచ్లో నేను జాయిన్ చేసుకుంటాను రెగ్యులర్గా అని చెప్పి. ఇప్పుడు ఆ ప్లేసుల సంగతి అలా వదిలేసి మీ 2వ అమ్మాయిని నేను నా బ్యాచ్లో జాయిన్ చేసుకుంటానండి. చాలా తెలివితేటలు బాగా కనబడుతున్నాయి. తనకి పాడడం వచ్చో లేదో నాకు తెలియదు, కానీ నీకు పాడడం వచ్చా? ఏదో ఒక్కటి వదులు. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర, ఏ పేరున నిన్ను పిలిచేనురా, ఏ రూపముగా కొలిచేనురా. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరు పాడుతా తీగ మొట్టమొదటిసారి వచ్చిన మీ కూతురు ఛాంపియన్ అయినా కూడా పాడుతా తీగ వేదిక మీదకి మొట్టమొదటిసారికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అప్పుడప్పుడు వస్తూ ఉండండి, ఓకేనా? సార్ ఇంకొక విషయం ఇంకా అవ్వలేదా ఇంకా? అంటే ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు కాబట్టి ఎలా కుదురుతుంది ఆయనకి ఎక్స్ప్రెస్ చేయడానికి? అసలు అవకాశం ఇస్తే కదా మీరు. అంటే సార్ చిన్నప్పటి నుంచి ప్రతి కాంపిటీషన్కి అమ్మే వచ్చేవారు నాతో పాటు, కానీ కనిపించకుండా వెనకాల బ్యాక్ బోన్గా సపోర్ట్గా ఉండి చాలా వరకు సపోర్ట్ చేసింది నాన్నే సార్. నాన్న అయినప్పటికీ కూడా నాలో అర్ధభాగమైనటువంటి నా ఇల్లాలు రాధిక, ఆమె సపోర్ట్ లేకపోతే వీళ్ళు ఈ స్థితికి వచ్చేవాళ్ళు కాదు. అందువల్ల నా యొక్క అర్ధభాగంలో మళ్ళీ అర్ధభాగాన్ని తనకు కేటాయించా. కాబట్టి తను 30 వంతు, నాది 25 పావల అట్లా. మీరు అదేదో ఒకటి వెళ్ళి తీర్చుకోండి అంకుల్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం మిమ్మల్ని కలిసినందుకు. సునీత మేడం, మీ నాన్నగారు జేమ్స్ బాండా, ఉత్తపాండా? మా బాండ్ డిఫరెంట్. అంటే ప్రేమ ఎక్స్ప్రెస్ చేయడానికి కొంతమంది కొన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ పద్ధతి ఒక్కొక్కలా ఉంటుంది. మా నాన్న అంత ఓపెన్గా, ఇద్దరం ఆడపిల్లలం, మమ్మల్ని ఎప్పుడూ అలా దగ్గరికి తీసుకొని లేకపోతే అలా కూర్చోబెట్టుకొని బాగుందా బాగాలేదా, హౌ ఇస్ యువర్ లైఫ్, ఈ టైప్ కాదు. ఆయన అర్థం చేసుకుంటారు, చాలా ప్రేమ ఉంది కానీ వ్యక్తపరచరు, అవసరమైనప్పుడు నిలబెడతారు.
బట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయనకు కూడా నేనే నాన్నయ్యాను, మా అమ్మకు కూడా నేనే నాన్నయ్యాను, నా పిల్లలకు కూడా నేనే నాన్నయ్యాను. కాబట్టి ఫాదర్ రోల్ ఏంటి అనేది నాకు బాగా తెలుసు. సో అలా మై లైఫ్ ఈజ్ డిఫరెంట్ ఎంటైర్లీ. మై బాండ్ విత్ మై పేరెంట్స్ ఏంటి అంటే వాళ్ళకి నేనే అమ్మ, నేనే నాన్న. ఇప్పుడు మీరే నాన్న మీ అమ్మకి నాన్నకి అన్నారు కదా, చిన్నప్పుడు ఎలాగుండేది? మీరు కాంపిటీషన్లకు వెళ్ళేటప్పుడు, మీరు మ్యూజిక్ క్లాస్కి వెళ్ళేటప్పుడు నాన్నగారు వచ్చేవారా మీతో పాటు? అమ్మ తీసుకెళ్ళేది ఎప్పుడు. అమ్మ తీసుకెళ్ళేది. నాకు తెలిసి నాన్నగారు మేము 9:00కో 9:30కో నిద్రపోతే లేపి క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్స్ పెట్టేవారు. అది గుర్తుంది నాకు బాగా. అలా లేపేవారా మిమ్మల్ని? అవును. అలా కూడా లేపచ్చా? అండ్ ఆ తర్వాత ఇనీషియల్ డేస్ ఆఫ్ మై కెరియర్ నాన్నగారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇక్కడే హైదరాబాద్లో ఉన్నాము, సార్కి ఎక్కువ తెలుసు. అది నా ఐ థింక్ మీ బ్రదరా? మీసాలు ఉన్నాయని అడిగా. మీసాలు పెట్టారు చాక్లెట్ క్రీమ్తో. అది కోవిడ్ టైంలో నా బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఇంట్లో తీసినటువంటి పిక్చరు. చాలా క్వైట్ అండ్ వెరీ సింపుల్ ఫ్యామిలీ మాది. ఎమోషన్స్ ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయడం అంటూ ఉండదు. బట్ సంగీతం నేర్చుకునే విషయంలో, ఆ తర్వాత నా కెరీర్ ప్రారంభం నుండి నన్ను ఎంకరేజ్ చేసిన విషయంలో మాత్రం ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వలేదు అమ్మ, నాన్నగారు కూడా. నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళిద్దరికీ. చాలా తక్కువ మందికి ప్రేమ ఎక్స్ప్రెస్ చేయటం తెలుస్తుంది. మా నాన్నగారు చాలా సెన్సిటివ్గా ఉంటారు, అంటే సున్నిత మనస్కులు, అండ్ అట్ ద సేమ్ టైం తక్కువ మాట్లాడతారు. చాలా మంచి వ్యక్తి, చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఎక్స్ప్రెస్ చేయరు అంతే. అలా అని చెప్పి ప్రేమ లేదని కాదు. బట్ కూతురుగా నేనేంటి అంటే వాళ్ళు మనకేమి ఇచ్చారనేది కాదు, మనం ఏం చేయాలో అది చేయాలి. వాళ్ళు ఇచ్చారా లేదా అనేది పక్కన పెట్టేసి, మనకి జన్మనివ్వడమే మనం పొందినటువంటి వరంగా భావించి, సో నేనేం చేయాలనుకుంటానో నా బాధ్యతలన్నీ నేను నిర్వర్తించడంలో ఎప్పుడూ వెనకాడను నేను. కానీ నా పిల్లల విషయంలో మాత్రం నేనే అమ్మని, నేనే నాన్నని. చిన్నప్పటి నుంచి కూడా బాధ్యతల విషయంలో కావచ్చు, నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, వాళ్ళ భవిష్యత్తు కావచ్చు, ఏదైనా సరే నాన్న పాత్ర కూడా నేనే పోషించాను యాజ్ అ సింగిల్ మదర్. కాబట్టి నాన్న పాత్రకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటి అనేది నేను పూర్తిగా అనుభవించాను. కాబట్టి నాకు తెలుసు. అమ్మయ్యాను, నాన్నయ్యాను, అన్నయ్యాను, అక్కయ్యాను, చెల్లెలయ్యాను. నా కుటుంబానికి నేను అన్నీ అయ్యాను అని చెప్పి మా అమ్మ అంటూ ఉండటం నా లైఫ్లో నేను సాధించినటువంటి అతి గొప్ప విజయంగా నేను భావిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ స్వీట్ ఫ్యామిలీ విత్ అస్. ఫాదర్స్ డే సెలబ్రేషన్ సెకండ్ ఎపిసోడ్లో ఆఖరి కంటెస్టెంట్ ఇస్ జయరామ్. హాయ్ జయరామ్. హలో సార్. మీ నాన్నగారి పేరు? సార్ అది నేను పాట అయిపోయాక ఒకసారి ఫార్మాట్ ఒకటి జరుగుతున్నది మొత్తం ఎపిసోడ్ అంతా, నువ్వు మటుకు మారిస్తే ఎలా? అంటే మా నాన్నని ఒక పాట ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దామని. పేరు చెప్పేసే. స్వామి గారు. స్వామి గారు. మా గ్రూప్లో కూడా ఒక స్వామి గారు ఉన్నారు, వారే వీరు. మా స్వామి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టండి. అరే ఒక్క నిమిషం, మీ నాన్నగారా? సార్ అవును సార్. మీ కొడుకా? అసలు తెలియదే. అసలు సీక్రెట్ ఎంతకాలం సీక్రెట్గా పెట్టుకోవాలనుకున్నావు? అంటే తెలుసు సార్, అంటే ఫాదర్స్ డే ఎపిసోడ్ వస్తుంది అప్పుడు రివీల్ చేద్దాం అనుకోండి, ఒక గ్రాండ్ రివీల్ అనమాట. ఎస్ గ్రాండ్. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట నాన్నగారికి డెడికేషనా? అలాంటిది సార్. అంటే నాన్న పోర్షన్స్, సన్స్ పోర్షన్స్, ఈ 2 పోర్షన్స్ పాడబోతున్నాను. 2 పోర్షన్స్. ఏ టెంపోలో? 103. నోట్ ద పాయింట్. బాగా. థ్యాంక్ యూ సార్. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. నేనే పసివాణ్ణై నీ నీడ చేరుతున్నా. జీవితాన ప్రతి పాఠం చేరే అనుకున్నా. తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. అనుబంధపు తీరానికి
నడిపించిన గురువని, అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా. నేనే గురు దక్షిణగా అంకితమవుతున్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఉడుకునెత్తురున్న కొడుకు తుడుకును ఆపాలని, ఆపదలో పడనీయక దీపం చూపాలని. ఉడుకునెత్తురున్న కొడుకు తుడుకును ఆపాలని, ఆపదలో పడనీయక దీపం చూపాలని. వచ్చిన ఈ పిచ్చి తండ్రి పితృరుణం తీర్చి, చల్లారిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి, తోడైన నీ ముందు ఊరానా గెలిచానా. ఒకే తండ్రి నుంచి 2 జన్మలందుకున్నా, తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. పగలే గడిచింది, పడమర పిలిచింది, వయసు పండి వాలుతున్న సూర్యుని నేను. కాచుకున్న కాళరాత్రి గెలిచే సులువేమిటో, కాటుకనది ఈదొచ్చిన నువ్వు చెప్పు వింటాను. రాత్రి కరిగింది, తూర్పు దొరికింది, కళ్ళు తెరిచి ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాను. అచ్చమైన స్వచ్ఛమైన పిలుపంటే ఏమిటో, మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను. ఇన్నాళ్ళ మన దూరం ఇద్దరికి గురువురా, ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా. పాఠాలు ఏమైనా నీతి ఒక్కటే నాన్న, చీకట్లు చీల్చడమే ఆయుధమేదైనా. సునీత గారు, we will start with you. యాక్చువల్లీ స్వామి గారు అక్కడికి వచ్చి పాడాల్సిన పాట కదా ఇది. నువ్వు ప్రస్తుతానికి మీ ఇద్దరిలో తండ్రి పాత్ర పోషించావా? మేబీ. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాము స్వామి గారిని అయితే గత 30 ఏళ్ళుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఎంత మంచి మ్యూజిషియనో, ఎంత మంచి వ్యక్తో మా అందరికీ తెలుసు. ఆయన పరంపరగా నువ్వు అక్కడి నుంచొని యూనో ఆయన పాడలేదు అంతే ఈ వేదిక మీద. అంటే పాడతా తీయగాలో ఆయన లేని ఎపిసోడ్ లేదు అంటే అతిశయోక్తి కాదు. అది ఆయన చేసుకున్నటువంటి అదృష్టం. అలా ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నావు చూడు, ఆయనకి ఎంత గర్వంగా ఉండుంటుందో. ఎప్పుడైతే మ్యూజిక్ వాయించేటప్పుడు కానీ ఎప్పుడు ఆయన ఇమోషన్స్ మాకు తెలియవు అసలు ఏమి. ఎప్పుడు ఒక ఇమోషన్ ప్రదర్శించగా నేనైతే చూడలేదు స్వామి గారిని ఇప్పటి వరకు. నాకు తెలిసి దిస్ ఈజ్ ద మూమెంట్ అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. బట్ జయరామ్, చాలా
చాలా అర్థవంతమైన పాట పాడావు. తండ్రి కొడుకులకి మధ్య జరిగేటటువంటి సంభాషణ అండ్ కథను చెప్తూనే అద్భుతమైన సాహిత్యం. సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా ఉందో సాహిత్యం. తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం, దాని గొప్పతనం వివరించిన తీరు ఎప్పటికీ కదిలించి వేస్తుంది ఈ పాట విన్నప్పుడల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట పాడినందుకు. జయరామ్ శాస్త్రి గారి ఈ లిరిక్లో ఇన్నాళ్ళు మనము దూరం ఇద్దరికి గురువురా, ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా అన్నది ఆయన మాత్రమే రాయగలిగిన లైన్స్. అద్భుతంగా రాశారు. నువ్వు కూడా చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నారు, జడ్జిమెంట్ ఇవ్వడం, అలా పాడావు ఇలా పాడావు అని కామెంట్స్ చేయడం అది ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నేను చేసే కామెంట్ నీ మీద కాదు, స్వామి గారి మీద. అన్న మీరు ఇక్కడికి రావాలి. నేను పాట పాడేవాళ్ళని తప్ప మిగతా అందరినీ చూస్తుంటాను పాడేటప్పుడు. అది నాకు అలవాటు. ఇక్కడ పాడుతుంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు ఏం వాయిస్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు మిగతా సింగర్లు ఏం చేస్తున్నారు, చంద్రబోస్ గారు ఏం చేస్తున్నారు, సునీత్ ఏం చేస్తుంది, అనిల్ గారు ఏం చేస్తున్నారు, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నాను. సో నేను గమనించిన దాని ప్రకారం ఏంటంటే, సునీతకు అర్థం అవ్వకపోవచ్చు కానీ స్వామి గారి గురించి నేను స్వామి గారిని కూడా చూస్తూ ఉంటాను. నేను చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, స్వామి గారు ఆయన భక్తి శ్రద్ధలతో ఇన్స్ట్రుమెంట్స్ వాయించే విధానం, ఆయన ఏకాగ్రత చూసి నాకు అనిపించింది ఏంటంటే, జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. అది ఆయన ఉద్దేశం. సో సమభావంతో వీళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నట్టుగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ, యాక్చువల్గా స్వామి గారే కాదు వీళ్ళందరూ కూడా. బట్ నేను స్వామి గారి మీద ఎక్కువ ఎందుకు ఫోకస్ చేశానంటే, నాకు ఈ ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి. సో స్వామివారిలో ఆయనలో ఏమీ పిసరంత తేడా కనబడలేదు నాకు. వాళ్ళ అబ్బాయి పాడుతున్నప్పుడు ఒకలాగా, ఇంకా ఏమీ లేదు. ఎప్పుడు దాని ఆ ఇన్స్ట్రుమెంట్ మీద దృష్టి, ఒక కర్మయోగిలాగా వాయించే విధానాన్ని బట్టి ఆయన గురించి నేను బాగా అర్థం చేసుకున్న విషయం అది. స్వామి గారు థ్యాంక్ యూ సార్. మీరు చాలా అదృష్టవంతులు. చక్కటి పుత్రుడు మీకు పుట్టాడు, ప్రయోజకుడు అయ్యాడు. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా. చక్కటి పాట పాడావమ్మా, నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. జయరామ్ చాలా మంచి పాట. కీరవణ్ గారు చరణం రెండో చరణంలోని ఒక మంచి పంక్తి గురించి చెప్పారు, ఎన్నాళ్ళ మన దూరం ఇద్దరికి గురువురా అని. నాకు అలాంటి వాక్యమే మొదటి చరణంలో, ఒకే తండ్రి నుంచి 2 జన్మలు అందుకున్న తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా అనేది చాలా చాలా గొప్ప అభివ్యక్తి నా అభిప్రాయం. శాస్త్రి గారు ఎంతగా ఒక సందర్భాన్ని, ఒక సన్నివేశాన్ని అర్థం చేసుకుంటారు, ఎంత లోతుకు వెళ్ళగలరు అనేది ఎన్నో పాటల్లో మనకు స్పష్టమైంది. అందులో ఇలాంటి పాట కూడా ఒకటి. ఆయన ఇప్పుడు ఎట్లా నాన్న గురించి మనం ఈ సంచిక కాబట్టి, ఆయన బంగారం తెచ్చి అనే పాటలో ఒక మాట రాశారు నాన్న గురించి. ఏంటంటే మాతృత్వపు మగరూపం అని రాశారు నాన్నని. తనికెళ్ళ భరణి గారు ఒక సందర్భంలో కవితలో రాశారు ఏంటంటే, అనుబంధాల దారంతో అందరినీ దగ్గరికి చేర్చి కుట్టి సూదిలా జారిపోయావా నాన్న అని రాశారు. నేను ఎక్కడో సందర్భంలో చెప్పాను, కడుపులో కొంతకాలం మోస్తుంది తల్లి, కట్టె కాలే వరకు తన మనసులో, తలపులో, ఆలోచనలో, ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నా. నాకు నువ్వు తండ్రి పట్ల నువ్వు కనబరిచే ఏదో తెలియని ఒక, మీ ఇద్దరి మధ్య ఏదో అంటే తండ్రి కొడుకుల అనుబంధం ఉంది, కానీ నువ్వు నాన్నని అమితంగా అభిమానించే విధానం చాలా నచ్చుతుంది. నువ్వు చాలా బాగా చూసుకుంటావు అనిపిస్తుంది స్వామి గారిని భవిష్యత్తులో. చాలా చాలా బాగా చూసుకుంటావు. అలాంటి కొడుకు అవుతావు. నా ప్రయోజకుడివి కాదు, అలా తండ్రిని బాగా చూసుకునే కొడుకు అయ్యే లక్షణాలు నీలో చాలా ఉన్నాయని నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ. తథాస్తు. అన్న, ఇంతవరకు ఈ ఎపిసోడ్లో అందరూ చాలా బుద్ధిమంతులుగానే ఉన్నారు అన్నయ్య. వీడి గురించి ఏమైనా సీక్రెట్ చెప్పన్నయ్య. లేదు, నిజంగా బుద్ధిమంతుడే. మా అందరికీ తెలియని అన్నతో మేము ప్రయాణించింది చాలా చాలా ఏళ్ళగా. నాన్నగారు ఒక స్టేజ్ ఎక్కరు, ముందు స్వామి గారు ఉన్నారని చూస్తారు. ఇప్పుడు అది తమిళ ప్రోగ్రామ్ అయినా తెలుగు ప్రోగ్రామ్ అయినా స్వామి అన్న ఉండాలి. అలా ట్రావెల్ చేస్తూ కూడా అన్నలో కొంచెం చమత్కారం ఉంది, అన్న కొంచెం కామెడీ చేస్తాడన్నది ఎస్పీబీ 50లోనే నాకు తెలిసింది.
అంతవరకు ఆ క్వైట్ కామెడీ అన్నది ఇంట్లో వేస్తూ ఉంటారు అన్న జోక్స్ అలాంటివి. ఇంట్లో చాలా కామెడీ. ఇంట్లో కామెడీ మీ అందరితో హ్యాపీగా సరదాగా ఉంటారు. గ్యాప్ దొరికితే జోక్స్. గ్యాప్స్. ఇక్కడ మాకు మాత్రం ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా ఉంటారు అనమాట. అంటే నాకు తెలిసి అందరికీ తెలిసేమో, కనపడడానికి చాలా సైలెంట్గా కనిపిస్తారు కానీ లోపల చాలా కామెడీ. ఎందుకు అలాగా? అంటే మీరు కూర్చున్న బృందం మీకు నచ్చదా ఏంటి? ఎలా వీళ్ళతో కూడా జాలీగానే ఉంటారా? ఇది అందరితో బాగుంటుంది. అంటే అంటే పెద్దవాళ్ళ దగ్గర అలా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ ఇద్దరు ఏమైనా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏమైనా ప్లాన్ చేశారా? వాడు పాడతాడు, నేను వాడు. ఇప్పుడు అంతే ఇక జరిగింది. అవును. ఇప్పుడు ఇది స్పెషల్ ఏంటి? డాన్స్ చేస్తారా? సరే కానిద్దాం అయితే. ఓకే. నానా నాలో ప్రాణం నీవే నానా, ఈ జన్మే నీవిచ్చిన వరం, మీకోసం పాడింది నా స్వరం, ఏ రాగం సరితూగని ప్రేమానురాగం. నానా నాలో ప్రాణం నీవే నానా, ఈ జన్మే నీవిచ్చిన వరం, నీకోసం పాడింది నా స్వరం, ఏ రాగం సరితూగని ప్రేమానురాగం. తురురురు రాబాబాబాబాబా శబరి తరరి తరర తట్ట తరత తరరి రరరి లా 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 లా. నిజ గరిజ మగరిజ మబనిజ గరిజ నిజ నిజ బమ గరిజ రిస నిస సరి గమ పమ గమ గరిస గరిగ రిసరి సనిస మగమ పమ ప పదని గరిజ నిజ రిస మగరి సరి గమ గరిజ నిజ రిస మగరిజ గమ ప సరిగా రిగమ పమ గరి మగరి సరిగా రిగమ పమ గరి మగరి గమ పమ పని సని పమ ని పమ గమ 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 గరి సరి సని సని పని పమ గమ పని గరి సరి సని సని పని పమ గమ పని గరి సరి సని సని పని పమ గమ పని స గరి సరి సని సని పని పమ గమ పని గరి సరి సని సని పని పమ గమ పని గరి సరి సని సని పని పమ గమ పని స సగమ గమ పమ పని పని సని సగ గమ పమ పని పని సని సగ సగమ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్. సూపర్. ఆల్ ది బెస్ట్. 2 రోజులుగా ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ మన పాడుతా తీయగాలో జరుపుకుంటున్నాం. జడ్జెస్ మీ అందరికీ ఇవాల్టి ఈ ఎపిసోడ్ నచ్చుంటుంది అనుకుంటున్నాను. విపరీతంగా నచ్చిందా? చాలా నవ్వుకున్నాము, చాలా ఏడ్చాము, అండ్ చాలా మందిని కలిసాము. ఎవరు అల్లరి చేస్తారో, ఎవరు క్వైట్గా ఉంటారో, నిజాలేంటో అన్నీ బయటపడ్డాయి ఈరోజు. ముఖ్యంగా స్వామి గారి అల్లరి గురించి తెలిసింది. మనం పట్టుకోవాల్సిన పాయింట్ అది ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సునీత గారు. థ్యాంక్ యూ ఆల్ జడ్జెస్. అండ్ వచ్చే వారం సునీత గారి క్యారియర్తో అండ్ వరల్డ్ మ్యూజిక్ డే సందర్భంగా పిల్లలందరూ అద్భుతమైన పాటలు మీకోసం ప్రజెంట్ చేయబోతున్నారు. అండ్ ఆ వారంలో
ఎలిమినేషన్ రౌండ్ ఉంటుందని కూడా ఒకసారి మీకు మనవి చేసుకుంటున్నాను. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా